త్వరగా వెళ్దాం పదండి. రండి వెళ్దాం. భలే చెప్పావు జియాన్, నిజంగా సూపర్. ఏంటది? గ్రౌండ్ లో ఏదో ఉన్నట్టుంది కదూ. ఈ పెట్టి ఇక్కడ ఎందుకు ఉంది? అందులో ఏముంది? అరే దీన్ని కావాలని ఎవరో వదిలేసి వెళ్ళినట్టున్నారు. పాపం కదా. ఇది చాలా ముద్దుగా ఉంది. దీన్ని ఎవరో ఒకరు ఇంటికి తీసుకెళ్ళాలి. నేను పెంచుకోనమ్మా. నాకు ఇంట్లో మూకు ఉంది కదా, దీన్ని ఏమైనా చేస్తుంది. వద్దు. నువ్వేమంటావు సోనియా? నేను పెంచుకోలేను. మా ఇంట్లో ఆల్రెడీ ఒక ఇంపోర్టెడ్ క్యాట్ ఉందిగా. నువ్వు చూసే ఉంటావు, బ్లూ కలర్ లో కాపర్ ఐస్ తో పర్షియన్ క్యాట్. షిజుకా, నేను దీన్ని పెంచుకోలేను. నా దగ్గర పీక ఉంది కదా. అందరినీ అడుగుతున్నావు, ఎందుకని నువ్వు తీసుకుని పెంచుకోకూడదు నోబితా? నేను పెంచుకోలేను. మా మామ్ నన్ను కొడతారు. మా మమ్మీకి పెట్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు. పాపం కదా, జాలేస్తుంది కానీ దీన్ని వదిలేక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు సునియో? ఫస్ట్ దాన్ని చూసింది వీడే పెంచుకోవాలి నోబితా. అవును కదా, కరెక్టా కదా నేను చెప్పింది? మాట్లాడు. అవును, ఫస్ట్ చూసింది సోనియా కాబట్టి సోనియా పెంచుకోవాలి. నేనేమైనా కావాలని చూసానా? నన్నెందుకు బ్లేమ్ చేస్తారు? నువ్వు దాన్ని చూడకపోయింటే ఈ పాటికి హ్యాపీగా ఇంటికి వెళ్లి స్నాక్స్ తింటూ టీవీ చూసేవాళ్ళం కదా. అంతా నీ వల్లే. సరే, ఈ టాపిక్ ని ఇక్కడతో వదిలేద్దాం. మనం ఈ క్యాట్ ని చూడలేదనుకుందాం. ఓకేనా జియాన్? బుజ్జి కిట్టన్, నా వంకలా చూడకమా నాకు బాధగా ఉంది. ప్లీజ్ నువ్వేం అనుకోకు. ఎవరో ఒకరు వచ్చి నేను తీసుకువెళ్తారులే. నేను దాన్ని పెంచుకుంటాను. నిజంగానా? మరి మీ మమ్మీ ఏమనరా? దీన్ని ఇలా వదిలేసి నేను ఇంటికి వెళ్ళలేను. నోబితా, మరేం పర్వాలేదుగా, నీకే ప్రాబ్లం లేదుగా? నో ప్రాబ్లం. మమ్మీని నేను కన్విన్స్ చేస్తా. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు నోబితా. ఈ కిట్టని జాగ్రత్తగా చూసుకో. ఓకే, బాయ్ కిట్టి. వెరీ గుడ్, ప్రాబ్లం సాల్వ్డ్. బాయ్ నోబితా. మమ్మీకి ఎలాగైనా నచ్చ చెప్పి నిన్ను పెంచుకుంటానులే. నీ పొట్టంతా పెరిగిపోయిందేంటి నోబితా? దీన్నెక్కడి నుంచి పట్టుకొచ్చావు? అరవకుడరేమోన్, ఇదొక అనాథ పిల్లి. వచ్చే దారిలో దొరికింది, పెంచుదాం తీసుకొచ్చా. మరి మమ్మీకి క్యాట్స్ నచ్చవని నీకు తెలియదా? తెలుసు, కానీ అయినా మమ్మీకి యానిమల్స్ అంటే ఎందుకు ఇష్టం లేదో అర్థం కావట్లేదు. డాగ్స్, క్యాట్స్ ఎంత క్యూట్ గా ప్రెట్టిగా ఉంటాయో తెలుసా? యానిమల్స్ కూడా ముద్దుగా ఫ్రెండ్లీగా ఉంటాయని మమ్మీకి నచ్చ చెప్తాను. తను ఖచ్చితంగా కన్విన్స్ అవుతుందిలే. అద్దరు కొట్టేశావు నోబితా. నిజంగా నీ ఆలోచన అద్భుతంగా ఉంది. నువ్వెలాగో నాకు సాయం చేస్తావుగా. సరే గానీ ఇప్పుడు నాకు ఏదో ఒక గ్యాడ్జెట్ తీసి. ఈ విషయంలో నీకు సాయం చేసే గ్యాడ్జెట్ ఏది నా దగ్గర లేదు. ప్లీజ్ డోరేమోన్, త్వరగా ఇవ్వు. హెల్ప్ మీ. వాడిని షాపుకు పంపించాలనుకున్నాను. ఎంతసేపు అయినా ఇంటికి రాలేదేంటి? ఏమిటి, వీడి ఇంట్లోనే ఉన్నాడా? నాకు తెలియకుండా వీడెప్పుడొచ్చాడు? మమ్మీ వచ్చి దీన్ని చూసే లోపు నాకు ఒక గ్యాడ్జెట్ ఇవ్వు. త్వరగా ఇవ్వు డోరేమోన్. నీ దగ్గర ఏదో ఒకటి ఉండి ఉంటుంది. నోబితా, మమ్మీకి తెలియకుండా దాచాలంటున్నావేంటి? ఈ క్యాట్ ఎక్కడైనా దాచిపెట్టాలి. త్వరగా త్వరగా ఏమిటి, నాకు తెలియకుండా దేన్నో దాచిపెట్టాలంటున్నావు? ఏమిటది? సమాధానం చెప్పు. అదేం లేదు మమ్మీ. నాకు కబుర్లు చెప్పకు నోబితా. నువ్వేదో పెద్ద ప్లాన్ వేసావని నాకు అర్థమైపోయింది. మేమేమీ దాచలేదు మమ్మీ, నిజం. ఇక్కడ ఏం లేదు. ఏం దాచావో నువ్వు నాకు చెప్పకపోయినా ఎలాగైనా కనిపెట్టి తీరుతాను నోబితా. ఇంకోసేపు ఉంటే నా ప్రాణం పోయేది. జస్ట్ మిస్ కదా డోరేమోన్. అవును నోబితా.
ఫ్రెండ్లీగా ఉంటుందో యూస్ఫుల్ గా ఉంటుందో మమ్మీకి ప్రూవ్ చేసి చూపిద్దాం. నీ ఐడియా ఏం బాలేదు. అయినా మనం చెప్పిన మాట ఈ కిటన్ వింటుందా? అన్నట్టు నాకు సూపర్ ఐడియా వచ్చింది. యానిమల్ రీఇన్కార్నేషన్ ఎగ్. ఇదేంటి ఎంత పెద్దదిగా ఉంది? నువ్వు ఈ ఎగ్ లో దూరి ఏ యానిమల్ ని ఇమాజిన్ చేస్తావో ఆ యానిమల్ లాగే నువ్వు మారిపోవచ్చు. చెప్పింది అర్థమైందా నోబితా? అంటే నేను క్యాట్ లా మారిపోతే నేను ఎంత మంచి పిల్లినో మమ్మీకి ప్రూవ్ చేస్తావా? ఎగ్జాక్ట్లీ. పర్వాలేదే, తెలివిగలవాడివే. ఓకే, అయితే ట్రై చేసి చూద్దాం. ఈ బుజ్జి పిల్లి కోసం ఏమైనా చేస్తాను. లోపలికి వెళ్తున్నాను. ఇదిగో దీన్ని బాగా చూసి దీని ఇమేజ్ ని మైండ్ లో స్ట్రాంగ్ గా తలుచుకో. ఎస్, ఓకే. ఆల్ రైట్, దీన్ని క్లోజ్ చేయమంటావా? రైట్, నేను దానిలో ఉన్నానా? అలాగే ఉన్నావనుకో, కానీ కొంచెం తేడా ఉంది. అదే నీ కళ్ళ చూడు. ఇక ఈ కిట్టి గారిని సేఫ్ గా స్టోర్ రూమ్ లో పెడదాం. లెటర్ వచ్చి ఉంటుంది. నోబితా, పోస్ట్ బాక్స్ లో లెటర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. మమ్మీని ఇంప్రెస్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. త్వరగా వెళ్ళు. ఓకే, ఆ సంగతి నాకు వదిలే. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. వెళ్తా లేదా? నోబితాని తీసుకొచ్చుంటాడు. ఇంకా ఈ నోబితా ఎన్ని పిల్లలు తీసుకొచ్చాడో. ఈ స్టోర్ రూమ్ లోనే వాటిని దాచిపెట్టుంటాడు. మామ్ చాలా షార్ప్ కదా. బాగా ఇరుక్కున్నా. నేను అనుకున్నట్టే జరిగింది. ఇంట్లోకి వెళ్తావా? ఆగో, నీకెంత ధైర్యం నా ఇంట్లోకి వెళ్ళడానికి? అది చేసే అల్లరికి మమ్మీ ఈ జన్మలో ఏ క్యాట్ ని ఇంట్లో అడుగు పెట్టినెవరు. లాభం లేదు నోబితా, దీనికి ఇంకో ఓనర్ ని వెతుకుతాం. అంతేనంటావా? వేరే దారి లేదా? మనం పాజిటివ్ గా థింక్ చేద్దాం. మర్యాదగా బయటకు రా. హలో, ఎవరండి? కమింగ్. ఏం కావాలి? మా దగ్గర ఒక పెట్ క్యాట్ ఉంది. మీరు దాన్ని పెంచుకుంటారా? ప్లీజ్. పెంచుకోవాలనుంది, కానీ ఇదంత అందంగా లేదే. ఇది జస్ట్ శాంపుల్ క్యాట్. రియల్ క్యాట్ క్యూట్ గా ఉంటుంది. కావాలంటే తెచ్చి చూపిస్తాను. వెరీ సారీ, నాకు అసలు క్యాట్స్ అంటేనే ఇష్టం లేదు. అదేదో ముందే చెప్పొచ్చుగా. నేను అందంగా లేనని కామెంట్ చేయడం ఎందుకు? వీడికి జస్ట్ 4 మాటలు నేర్పించాను. థ్యాంక్ యూ. అది ఎక్కడ దాక్కుంది? కనిపించడం లేదే. అది కనపడే వరకు నాకు నిద్ర పట్టదు. అక్కడ ఉన్నట్టుంది. మా దగ్గర ఒక క్యూట్ క్యాట్ ఉంది. మీకు కావాలా? ఏంటి, ఇప్పుడు వెళ్ళి ఇంకో ఓనర్ ని వెతకబోతున్నావా? వెతక్క తప్పదు నోబితా. ఆ బుజ్జి పిల్లని మనం ఎలా వదిలేస్తాం? క్యూట్ క్యాట్ ఎవరికైనా కావాలా అండి? ఈసారి నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. బట్టలన్నీ కాలిపోతున్నాయి. థ్యాంక్స్ కిట్టి, నువ్వు మియావ్ అని అరిచి కాపాడావు. ఆకలిస్తోందా? నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకు నీకు పాలు పోస్తాను, సరేనా? తాగ్గానే వెళ్ళిపో. పాలు రుచిగా ఉన్నాయా? పాలు తాగిన వెంటనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కిట్టి. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. ఓ, మీరా జనరల్ మేనేజర్ గారి భార్య కదూ? అరే రే, ఈ కిట్టి ఎంత క్యూట్ గా ఉంది. ఇటువైపు చిన్న పనుండి వచ్చాను. అలాగే మిమ్మల్ని కూడా చూసిపోదాం అనుకున్నాను. చాలా సంతోషం మేడం గారు. ఆఫీసులో మీరు తనని ఎంతో కైండ్ గా చూసుకుంటారని మా వారు రోజు చెప్తూ ఉంటారు. ప్లీజ్ లోపలికి రండి. ఈ పుస్సీ క్యాట్ చాలా క్యూట్ గా ఉంది. అవునండి, నాకు మా వారికి కూడా క్యాట్స్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు? నాకు కూడా చాలా ఇష్టం అండి. మీరు చెప్పింది కూర గురించేనా? మీరు చెప్పినట్టు ఇదంత ముద్దుగా లేదు, మీరు ఎక్కువగా చెప్పారు. ఇది శాంపుల్ క్యాట్. నిజం క్యాట్ చాలా క్యూట్ గా ఉంటుంది. కొన్నాళ్ళు మీరు దాన్ని పెంచారు కదా. అవును,
ఇది ఇంట్లో ఉన్న కాస్ట్లీ పెయింటింగ్ ని వెరగొట్టేసింది. అందుకే దీన్ని తీసుకెళ్లి బయట వదిలేశాను. కానీ నా మనవడు దీనికోసం రోజు ఏడుస్తున్నాడు. అందుకే దీని ఇంట్లో రానిస్తున్నాను. ఓ అదా సంగతి. అయితే ఇప్పుడు వెంటనే వెళ్ళి రియల్ క్యాట్ ని తీసుకురమ్మంటారా? మీకు ఇష్టమేగా? సరే నేను ఇక బయలుదేరుతానండి. మా ఇంటికి వచ్చినందుకు సంతోషం. వీలు దొరికినప్పుడు మళ్ళీ రండి. క్యూట్ లిటిల్ కిటీ, మళ్ళీ వస్తాను. కిట్టి, నువ్వు ఆంటీకి ఎంతో నచ్చావట, ముద్దుగా ఉన్నావట. ఇందాక నేను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను కదా, వెరీ సారీ. ఏమనుకోకూడదు సరేనా? ఇక నుంచి నువ్వు నా లిటిల్ బేబీవి. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి. స్వీట్ కిట్టి. నీకు గుడ్ న్యూస్. నేను నీకు ఒక ఓనర్ అరేంజ్ చేశా. ఇప్పుడే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం. ఓకే, అక్కడికి వెళ్లేలోపు ముందు నన్ను మనిషిలా మార్చు డోరేమోన్. ఆల్ రైట్ ఆల్ రైట్. అదే నేను కూరోని తీసుకువెళ్ళి ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో దించేసి వస్తాను. ఓకే బాయ్. కూరోని మంచి ఓనర్ దగ్గరికి పంపిస్తున్నాం. ఏది నా లిటిల్ కిట్టి? ఏది? హ? హ. కిట్టి ఎక్కడున్నావు? నీకోసం నేను క్యాట్ ఫుడ్ కొనుక్కొచ్చాను. హ? ఏంటి మామ్, కూరో వెళ్ళిపోయినందుకు మీకు దిగులుగా ఉందా? నన్ను విసిగించకు. హ. నా కిట్టి ఎక్కడుందో? మమ్మీ కూరో మీద చాలా బెంగ పెట్టుకున్నారు డోరేమోన్. ఇది వరకేమో ఇష్టం లేదు, ఇప్పుడేమో ఇంత ఇష్టమా? ఇప్పుడు ఏం చేద్దాం? కూరోని మాత్రం వెనక్కి తీసుకురాలేము నోబితా. మళ్ళీ ఇమ్మంటే తంతారు. సూపర్ ఐడియా, నువ్వే కూర అయిపో నోబితా. అంటే నేను మళ్ళీ పిల్లిలా మారాలా? మమ్మీ కోసం ఇది కూడా చేయలేవా? ఏంటిది నోబితా? క్యూట్ గా ఉంది కదా మమ్మీ. అవును, క్యూట్ గా ఉంది. కిట్టి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా బంగారు కొండ. ఎంత పొద్దుపోయింది, నోబితా ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇంటికి రాగానే వాడి క్లాస్ పీకాలి. ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుద్ధి రావడం లేదు. ఇంకా రాలేదు కదా, నైట్ డిన్నర్ కట్ చేయండి మామ్. వాడినంటే నీకేమైందిరా? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఈ కిటన్ మరీ అల్లరి ఎక్కువ చేస్తోంది.